క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు. శ్రీలంక పర్యటన తర్వాత క్రికెట్ కు దూరంగా ఉన్న హిట్ మ్యాన్ మరో 2 వారాల్లో ప్రారంభం కానున్న క్రికెట్ సీజన్ కు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం జిమ్ లో కసరత్తులు అయితే చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ముంబై క్రికెట్ అసోసియేషన్ అయితే షేర్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయని చెప్పవచ్చు. మరో 2 వారాల్లో బంగ్లాదేశ్ తో టీమిండియా టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది. దీనికి గాను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. శ్రీలంక పర్యటన తరువాత దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నాడు. మరో 2 వారాల్లో బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నుంచి భారత్ తీరికలేని క్రికెట్ అయితే ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ తో సిరీస్, అనంతరం ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ సిరీస్ భారత్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పై దృష్టి సారించారు. వాస్తవానికి రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయంలో తరచూ ట్రోల్స్ గురవుతూ ఉంటాడు. అతడు లావుగా ఉన్నాడని, పొట్ట వచ్చేసిందని చాలాసార్లు అతడి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యేవి. ఆట విషయంలో రోహిత్ శర్మను ప్రశ్నించే దమ్మైతే ఎవ్వరికీ లేదు. ఎటొచ్చిన సమస్యల్లా ఫిట్నెస్ విషయంలోనే. ఈ నేపథ్యంలో అతడు ఫిట్నెస్ పై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీకి దూరంగా ఉన్న అతడు జిమ్ లో కసరత్తులు అయితే చేస్తున్నాడు. ఫిట్నెస్ సాధించడమే లక్ష్యంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే జిమ్ లో కసరత్తులు అయితే చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను షేర్ చేసింది ఎంసీఏ. ఇటీవలే జిమ్ ని ఆధునీకరించారు. దీంతో మా జిమ్ లో తొలిసారి కసరత్తులు చేస్తున్న వ్యక్తి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కావడం థ్రిల్లింగ్ గా ఉంది. అతడి సలహాలు, సూచనలతో సరికొత్త శకం ప్రారంభం కానుంది అని ముంబై క్రికెట్ అసోసియేషన్ క్యాప్షన్ అయితే ఇచ్చింది. అయితే కాగా భారత క్రికెట్ జట్టు వచ్చే 3 నెలల్లో సుమారు 10 టెస్టులు అయితే ఆడనుంది. తొలుత సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 1 వరకు బంగ్లాదేశ్ తో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వెంటనే బంగ్లాదేశ్ తోనే 3 టీ20ల సిరీస్ అయితే ఆడనుంది. ఇక అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ షురూ కానుంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో సిరీస్ లో భారత్ వేదికగానే జరగనున్నాయి. ఆ తర్వాత భారత్ దక్షిణాఫ్రికా పర్యటనకు అయితే వెళ్లనుంది. నవంబర్ 8, నవంబర్ 10, నవంబర్ 13 తేదీల్లో 3 టీ20 మ్యాచ్లు అయితే ఆడనుంది. ఇక దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తరువాత టీమిండియా నేరుగా ఆస్ట్రేలియాకి వెళ్లనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్ట్ మ్యాచ్లలో అయితే ఆడనుంది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-2025 సైకిల్ ముగుస్తుంది. పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న జట్లు 2 జూన్లో లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్, ఆస్ట్రేలియా తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. అందరి అంచనా ప్రకారం WTC ఫైనల్ మరోసారి ఆస్ట్రేలియా, భారత్ తలపడతాయని ఊహిస్తున్నారు. అయితే రోహిత్ శర్మ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టిన గురించి కానీ మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే WTC సైకిల్ 2023-25లో కానీ ఫైనల్కి వెళ్ళే జట్లు ఏమనుకున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.